అయినప్పటికీ దేవుడు మనందరినీ కూడా ఇటు రీతిగా నిలవబెట్టాడంటే మన నుండి దేవుడు ఏదో ఒకటి కోరుకుంటూ ఉన్నాడనే అంశం ఏంటంటే క్రైస్తవులుగా మనం జీవించేది ఎలా జీవిస్తున్నాం అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. క్రైస్తవ సహోదరి సహోదరుల కీర్తనలు మొదటి వచ్చిన మనం చూసుకున్నట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం అందు దాని దివారాత్రిలో ధ్యానించేవాడు ధన్యుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఏదో తండ్రి, గత వారంలో నేను ఎక్కడ నిలబడినప్పటికీ తండ్రి, ఈ రోజున మీ సన్నిధిలో మీరు నిలబెట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారు తండ్రి నాయన. మీరు తండ్రి ఈ రోజున తండ్రి ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి తండ్రి నాయన వేల్పూర్ గ్రామం నుంచి మరి ఈ రోజు గోగవాక గ్రామంలో తండ్రి ఇంటికి నిలబెట్టిన విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు తండ్రి నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ప్రభువా, మీరు నాతో ఉండి మాట్లాడిస్తున్నటువంటి మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను నాయన. నేను చెప్పే మాటలు వారు వెనుకల్లో ఉంచుకోమని త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారండి? అందరూ క్రైస్తవులుగా మనం ఏం చెప్పాలండి? అందరూ బాగున్నారా అంటే దేవుని కృపను బట్టి మేమందరం క్షేమంగా ఉన్నామని మనం తెలియచేయాలి. ఓకే, కొంతమంది ఏం చెప్తారంటే మీరు బాగున్నారంటే బాగున్నామండి. ఏంటి అది బాగుండేది? దేవుడు మన దగ్గర ఉన్నప్పుడే మనం బాగుంటాం. మన జీవితం ఎప్పుడు కూడా ఇలాగా నవ్వుతూ సంతోషంగా గడుపుతున్నామంటే కారణం ఎవరండి? మనల్ని సృజించినటువంటి దేవుడు, మనల్ని పుట్టించినటువంటి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఈరోజు మన వాక్య ధ్యానంలోకి వెళ్తే ఎక్కువగా నేను సమయం తీసుకోను. ఏదంటే మన క్రైస్తవులుగా మనం కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉన్నాం. ఏంటంటే కొద్దిగా నా మాటలు ఎవరికన్నా కఠినంగా ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే నేను దేవుని బిడ్డను కాబట్టి ఆయన నా వెనకాల నుండి మాట్లాడిస్తున్నట్టు మాటలు నేను మాట్లాడతాను తప్ప నేను సొంతంగా కానీ ఎవరిని ఉద్దేశించి కానీ నేను ఎవరిని మాట్లాడేది కాదనే విషయాన్ని మీరు అందరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే ఈ రోజు మనం మాట్లాడుకున్నటువంటి మాటలు కీర్తన మాట వచ్చిన మనం చూసుకున్నట్టు దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో ఒక హాస్పిటల్ కూర్చొని చోటు కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం దాని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే ఈ రోజున ఈ మాటలు తీసుకోవడం జరిగింది అంటే క్రైస్తవులుగా మనం ఎలా ఉంటూ ఉన్నామంటే దుష్టుల ఆలోచన చొప్పున మనం నడుస్తూ ఉన్నాం. ఎంతమంది లేరంటే అలా మనం ఓన్లీ ఏంటంటే మనకి ఎప్పుడు గుర్తొస్తుందండి మనకి ప్రార్థన అనేది? ఆదివారం మాత్రం మనకి ఈ బైబిల్ గ్రంథం మనకి గుర్తొస్తూ ఉంది. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ యొక్క ఆదివారం రోజున ఈ యొక్క బైబిల్ ఎక్కడ ఉంటుందండి? మన ఇంట్లో ఏదో బట్టలు చాటునో లేకపోతే ఎక్కడో సెల్ఫ్లో మూలన పడేసి దాన్ని ఇంటికి తదులుకొని మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మనం ఆలయానికి వస్తూ ఉన్నాం. కానీ ఏంటి అంటే క్రైస్తవులుగా మనం జీవించేది ఎట్టి రీతిగా జీవించాలంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రార్థన పూర్వకంగా మన జీవితం ముందుకు కొనసాగించాలి. కానీ ఈ రోజులు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి మనం ఎలా ఉంటూ ఉన్నామంటే నామకార్థం క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నాం. నిజమైన క్రైస్తవులుగా ఎంతమంది జీవిస్తున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది కూడా చేతులు లేపలేదు. ఎందుకంటే మనం జీవించే జీవితం ఎలా ఉంటుంది అంటే మనం ఏంటంటే ఆదివారం మాత్రం మనకు దేవుడు గుర్తొస్తాడు, కానీ మన రోజులు కూడా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాట్లాడిస్తున్నటువంటి మాటల్లో మనకి ఎప్పుడు గుర్తొస్తుందండి మన క్రైస్తవులు అనేది? ఈ యొక్క 40 రోజులు శిలువదేని కూడికలు వచ్చినప్పుడు మాత్రం మనం కటిక ఉపవాసాలు చేస్తామండి. తర్వాత ఆ ప్రార్థన అయిన సాయంత్రం మన ఇంటి పక్క వారు ఎవరన్నా మనల్ని ఏమన్నంటే చెంబులు డేక్షలు మనం విసిరేస్తున్నాం. ఎంతమంది లేరు ప్రియ దేవుని బిడ్డలారా? మరి మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది మనకి దేవుడు అంటే? క్రిస్మస్ అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ ఎండింగ్ మళ్ళీ జనవరి 1 వరకు కూడా మనం ఏం చేస్తామండి? అపారమైన ప్రేమ చూపిస్తాం అందరి మీద. ఎప్పుడు లేనటువంటి మనం ప్రార్థనలో ఎక్కువగా జీవించేస్తాం. కానీ మన లోపల ఉండేది అంతా కూడా ఏంటంటే విషంతో మనం బతుకుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత మళ్ళీ ఎప్పుడు గుర్తు వస్తుందండి మనకంటే? ఆదివారం వచ్చినప్పుడు మనకి సేవా కార్యక్రమాలు గుర్తొస్తూ ఉంటాయి. పరిశుద్ధ వారం ఇది సంస్కారం తీసుకుంటూ ఉన్నాం అని చెప్పి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఎంతో నిష్ఠగా మనం జీవించినట్లు మనం యాక్టింగ్ చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున పరిశుద్ధ సంస్కారం తీసుకున్నటువంటి వారు ఎట్టి రీతిగా జీవించాలో తెలుసా? ఆ యొక్క ముందు రోజు నుంచి కూడా ప్రార్థనలో ఉండి ఆ రోజు ఉపవాసంతో ఉండి ఏ రోజైతే నువ్వు సంస్కారం తీసుకుంటూ ఉన్నావో ఆ రోజు సంస్కారం తీసుకున్న తర్వాత మనము ఏదైనా భోజనం కానీ టిఫిన్ కానీ చేయవలసినటువంటి అవసరం. ఈ రోజు అన్నిలు అంటూ ఉన్నారండి, ఈ రోజు యావత్ ప్రపంచంలో క్రైస్తత్వం తగ్గుతుంది అంటూ ఉన్నారు. కానీ ఎక్కువ ఏదవుతుంది అంటే మన క్రైస్తవుల సంఖ్య పెరుగుతుంది ప్రియ దేవుని బిడ్డల. ఈ రోజున మనం ఉన్నాం ఎట్టి రీతిగా జీవిస్తున్నామంటే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తాం. మా
మనం అనుకున్నట్టుగా మనం ఏం చేయాలి? యేసయ్య నాకు రేపొద్దు నాకు కారు కావాలి అంటే కారు కొంటే మనం దేవునిలో ఉంటూ ఉన్నాం, లేదంటే వేరే దేవుడికి మనం మొక్కుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలు లేరండి అటువంటి వాళ్ళు. ఈ రోజు అయ్యా నాకు డబ్బులు కావాలయ్యా, ఈ రోజు నా కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేదయ్యా అని చెప్పినప్పుడు వెంటనే నీకు ఏం చేయాలి? దారిలో వెళ్తూ ఉండి ఒక 4,000 కట్టు పడేస్తే మనం దేవుడిని నమ్ముతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలు కానీ ఎట్టి రీతిగా మనకు దొరకలేదంటే మనం ఏం చేస్తూ ఉన్నాం? రెండవ రోజున వేరొక దేవుడికి మొక్కడానికి మనం వెళ్ళిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలు మన జీవితం అట్టి రీతిగా జీవించొద్దని మన బైబిల్ గ్రంథం చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం? మన పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్కి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలు మన నూతన సంవత్సరంలో ఎప్పుడు గుర్తొస్తుంది మన పరిచర్య అంటే ఆ వాగ్దానం కార్డు తీసుకుంటాకి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి వెళ్ళి తీసుకుని ఆ యొక్క వాగ్దానం ద్వారా మన జీవితం ముందుకు వెళ్తుందని ఎంతోమంది అనుకుంటున్నారు. కానీ అటువంటిది నమ్మకండి ప్రియ దేవుని బిడ్డలు. మన జీవితం ఎలాగుంటూ ఉందంటే యేసుక్రీస్తు మనం పుట్టినప్పుడే మన జీవితం ఎలాగుండాలనేది ఆయన ఒక రాతలో ఆయన రాసినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? దానికి వ్యతిరేకంగా మనం నడుస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలు తర్వాత ఎప్పుడు గుర్తొస్తుంది అంటే క్రిస్మస్ అయిన తర్వాత మనకి మళ్ళా క్రిస్మస్ వరకు యేసయ్య జన్మదినం గురించి మనం మాట్లాడుకోం. ప్రియ దేవుని బిడ్డలు ఆ యొక్క సిలువ జన కూడికల్లో ఆయన సిలువ వేశారని గురించి మాట్లాడుకుంటాం, కానీ మనం మళ్ళీ ఎప్పుడు మాట్లాడతామంటే క్రిస్మస్ ఆ రోజుల్లోనే మనం మాట్లాడతాం. ప్రియ దేవుని బిడ్డలు కానీ ఎప్పుడు క్రైస్తవులు ఎలా జీవించాలో తెలుసా? ఈ రోజు మనము ఉదయం లేవగానే మనం ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారంటే చాలా తక్కువ. నేను మాత్రం ఉదయకాలం లేవగానే ప్రార్థన చేస్తాను, సాయంకాలం పడుకునే ముందు ప్రార్థన చేస్తాను, ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు ప్రార్థన చేస్తాను. ధైర్యంగా చెప్పేవారు ఎవరన్నా ఉన్నారంటే అతి తక్కువ సంఖ్యలో మనం ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా కానీ ఏంటి అంటే క్రైస్తవులు మనం జీవించే జీవన విధానం ఎలా ఉండాలి అంటే మనం ఎక్కడున్నప్పటికీ కూడా అడవిలో ఉన్నా, గ్రామంలో ఉన్నా, సిటీలో ఉన్నా, ఎక్కడున్నా సరే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకే ఒక దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవులకు మనం జీవించే విధానం ఎలా ఉంది అంటే దేవునితో మనం ఎక్కువగా జీవిస్తామేమో ఈ కుటుంబంలో ఎటువంటి ఆ లోటుపాట్లు కూడా దేవుడు తీసుకురావడం మీ అందరికి మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా క్రైస్తవులుగా మనం జీవించినంత కాలం దేవునికి దగ్గరగా జీవించాలని మనం ఇష్టపడాలి, కానీ దేవునికి మనం విరోధంగా మనం జీవించవచ్చని మీ అందరికి మనవి చేసుకుంటున్నాం. క్రైస్తవ సహోదరులారా ఈ రోజు నిజమైన విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారు నా కుటుంబంలో ఉన్నారు, నాకు ఏ కష్టం వచ్చినా నా దేవుడు నా వెనకాల నిలబడ్డాడని నువ్వు ధైర్యంగా ముందుకెళ్తావేమో. నీకు ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నీకు రాదని మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన మార్గం అంటే బయటకు వెళ్తూ ఉన్నాం, సమయం అవుతుంది అని చెప్పేసి మన కంగారుకి ఏం చేస్తున్నాడు అంటే మన బకెట్ బ్యాగ్ తీసుకుని మనం బయలుదేరి వెళ్ళిపోతున్నాం. కానీ నేను ముందు నీ మార్గం అంతా కూడా సరళం చేసినటువంటి దేవుడి గురించి నువ్వేనాడని ఆలోచించావు? మనం ఏంటంటే దేవుడి గురించి ప్రార్థన చేసుకుని మనం అడుగు బయట పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా? కానీ ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా? ఆదివారం ఉదయ కాల సమయంలో మన ఆరాధనకు వచ్చినప్పుడు వెంటనే మనం మోకాళ్ళు వేసి మన పైన ఇలా ముసుగేసుకుని మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కుటుంబంలో ఏనాడైనా కుటుంబ ప్రార్థన చేస్తావా? నువ్వు ఏనాడైనా నీ కుటుంబంలో నీ తండ్రి, నీ పిల్లలు, మీ కుటుంబం అంతా కలిసి నువ్వు కూర్చుని దేవుని గురించి ఒక మాట మాట్లాడుకుని యేసయ్య మన కుటుంబంలో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం దేవునికి లోబడి జీవించాలని తల్లిగా నువ్వు ఏనాడైనా మీ బిడ్డలకి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నానంటే ఈ రోజున్నటువంటి క్రైస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఈ రోజున మనం ఉన్నటువంటి బైబిల్ అంటే మనకి ఏంటంటే ఒక పరిశుద్ధ గ్రంథం. నీ జీవితాన్ని మార్చాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, నీ కుటుంబం ఉన్నత పరిస్థితుల్లోకి వెళ్ళాలన్నా సరే మనకి ఏం కావాలంటే పరిశుద్ధ గ్రంథం మనకు కావాలి. కానీ ఈ రోజున మనం ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అన్నిలుగా మనం మారిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలు మనకు తెలియదు మనం మారుతూ ఉన్నామని. ఏంటంటే మన కుటుంబంలో ఎవరికన్నా సరే ఏమన్నా ఒక గాలి కానీ లేదంటే ఎటువంటిదైనా రోగం వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నామండి? మన దగ్గర ఉన్నటువంటి తైలం బాటిల్ దగ్గర పెట్టుకొని సిలువ గుర్తేసి తండ్రి నా కుమారుడికి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, లేదా కుటుంబంలో సమస్యలతో బాధపడుతూ ఉన్నావు, నువ్వు ఏనాడైనా సిలువ గుర్తేసుకుని ప్రార్థన చేస్తావా? ఈ అడుగుతున్నటువంటి మాటలు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు, నా తండ్రి ప్రభువు వారు పలికిస్తున్నటువంటి మాటలు దేవుని బిడ్డలు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామండి? మన ఇంట్లో ఏదైనా పరిస్థితి బాగోకపోతే డాక్టర్కి ఫోన్ చేస్తున్నాం, లేదంటే ఆ చుట్టుపక్కల ఎవరైనా భూత వైద్యులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి మనం ఒక తాయిక తీసుకుని మనం కడుతూ ఉన్నాం. ఎంతమంది లేరండి? మన ఇంట్లో మన వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎన్నో 2-3 రోజులు జ్వరం తగ్గకపోతే మనం ఏం చేస్తున్నాం? తాయికలు తెచ్చి మనం కట్టి ఆ జ్వరం తగ్గిస్తూ ఉన్నాం. తగ్గుతుంది అనుకుంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ, అది మనలో తిరగబడుతుంది. మీరేనాడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు ఆయన పరిశుద్ధుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ రక్తం గురించి మనం ఆయన కడుగుబడిన తండ్రి నాయన మీ గాయమైన హస్తాల్లో మా బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న నేనైనా ప్రార్థన చేస్తే నీ జ్వరం కానీ నీ కుటుంబంలో సమస్య కానీ చిటికల మాయం చేసే దేవుడు మన దేవుడు.
దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు ఎవరైనా చనిపోయి మన ఇంటి ముందుకి తీసుకెళ్తుంటే మన బిడ్డలకి ఏం చెప్తున్నామండి? మనం అమ్మ చనిపోయిన వారికి తీసుకెళ్తున్నారు, మీరు లోపలికి వచ్చి తలుపులు వేసుకోండి అని చెప్తున్నాం. ఎంతమంది లేరు తల్లిదండ్రులు? వారు చనిపోయిన వారు మీద చెప్తున్నటువంటి పువ్వులు వెళ్తుంటే వాటిని మనం తొక్కుకుంటూ వెళ్తుంటప్పుడు మనం ఏం చెప్తున్నాం? అరే పువ్వులు తొక్కకూడదురా. ఎందుకు తొక్కకూడదాము పువ్వులు? అదే పువ్వులు మన తలలో పెట్టుకుంటున్నాం కదా, అదే పువ్వులు మన ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు దండలు వేసుకుంటున్నాం కదా, ఎందుకలా పువ్వులు తొక్కకూడదు? వీళ్ళకి నేర్పవలసిన విషయం ఏంటో తెలుసా? సండే స్కూల్ పిల్లలకు కానీ యవనస్తులకు కానీ తెలియజేసేది ఒకటే, ప్రియ దేవుని బిడ్డల, ఈ రోజున మన కుటుంబంలో కూడా రేపొద్దున ఎవరో ఆ పరిస్థితికి వస్తారు. ఆ కుటుంబం ఎంత బాధలో ఉంటుందో మనకి వారి బాధ గురించి ప్రార్థన చేయాలి తప్ప మనం ఏం చేస్తూ ఉన్నాం? బాధపడేవాడిని ఇంకా మనం బాధ పెట్టి తక్కువ చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలు, ఇటువంటి జీవితం యేసయ్య నేను కోరుకుంటూ ఉన్నది. ఇటువంటి జీవితం యేసయ్య నువ్వు నడవాలని ఆలోచిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. అటువంటిది ఎప్పుడు కూడా మన బిడ్డలకు మనం చెప్పకూడదు. మన పిల్లలు ఎవరైనా చనిపోతే డబ్బులకు రావద్దని చెప్తూ ఉన్నాం. ఎందుకు? భయపడతారమ్మా అని చెప్తున్నారు. మనల్ని సూచించినటువంటి దేవుడు మనల్ని భయపడమని చెప్తాం లేదు. దేవుని బిడ్డలారా, భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను అని మాత్రమే చెప్తూ ఉన్నాడు. ఆయన మన వెనకాల నిలబడినప్పుడు మనకేంటి భయం? చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి మన దగ్గరికి వెళ్ళి వారిని పుట్టుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? అరే మహిళరా, ఆ నీళ్ళు పుట్టుకోకూడదు, పై తొక్కకూడదు, ఇటువంటి మనం చెప్తున్నాం. ఎంతమంది తల్లి లేరని చెప్తున్నటువంటి తల్లిదండ్రులు నిజంగా దేవుని ముందు ఒప్పుకోండి. నా ముందు కాదు మీరు మాట్లాడే మాటలు. మీ సేవకులు ఉన్నారు, మీ సంఘస్థులు ఉన్నారు, ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. ఇవి మన కుటుంబానికి సంబంధించినటువంటి మాటలు, మన సంఘానికి సంబంధించినటువంటి మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, చనిపోయినటువంటి రాజులు లేపడానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి లేని మైలు నీకు నాకు ఎందుకు అని అడుగుతుంది బైబిల్. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు వారికి కూడా నాకు మైలు కదా అని చెప్పని దేవుడు మట్టుకుంటారా? ఎందుకు అయ్యాడంటే దేవుడు ఆయన సజీవుడు, నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. కాబట్టి ఈరోజు మీ సేవకులు ఉన్నారు, పూర్ణచంద్ర గారు ఉన్నారు. మరి వారి కుటుంబంలో ఎటువంటి శుభకార్యం వచ్చినప్పుడు మన ఇళ్లలో ఏమవుతుందండి? ఎవరన్నా చనిపోతారు. పాస్టర్ గారు అనుకుంటూ ఉన్నారు, అయ్యో నా కుటుంబంలో నా కుమార్తె పుట్టినరోజు, నా కుమారుడు పుట్టినరోజు, నా కుమారుడు వచ్చిన రోజు అపశకరమైనటువంటి పనులు నేను చేయకూడదు అని మీ సేవకులు ఆలోచిస్తే మన పరిస్థితి ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే ఆయన కార్యక్రమంలో ఆ కార్యక్రమం అయ్యే వరకు 2-3 రోజులు పడుతుంది. అప్పుడు వరకు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి శవాన్ని మనం ఇంటి దగ్గర ఉంచుతామా? జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. వారికి మేము లేనటువంటి మేలు మనకి ఎందుకు? మనం సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి తండ్రి అంటే కుమార పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవాది దేవునికి లేనటువంటి మేలు మనకెందుకు? ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంట్లో ఎప్పుడు ఉండవలసింది ఏంటో తెలుసా? క్రైస్తవుడిగా నీ హృదయంలో ఉండవలసింది ప్రార్థన అనేది మన దగ్గర ఉండాలా. మన ఇంట్లో ఉండవలసింది ఏంటంటే బైబిల్ అనేది మన ఇంట్లో ఉండాలా. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? ఇటువంటి వారికి మనం లోనవుతూ ఉన్నాం. మన జీవితాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవునికి దగ్గరగా జీవించి మనం అందరం కూడా ఒక్కొక్కటిగా కోల్పోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డడు, యెషయా గ్రంథం 30:5 వచనం చూస్తుంటే, నీవు కన్నీళ్లు విడిచి చూచితివి, నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను. మన కుటుంబ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆ ప్రార్థనని అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ సంఘంలో చేస్తూ ఉన్న ఆరాధన, నీ సంఘంలో చేస్తున్నటువంటి ప్రార్థన, నీ సంఘంలో నిలబడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు కూడా నీకు మార్కులు వేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డలను ఎలా పెంచుతున్నావు, నీ బిడ్డలు ఎలా నడుచుకుంటూ ఉన్నారు, నీ ఎలా ఉంటుంది నీ ప్రవర్తన, దాని గురించి కూడా దేవుడు మనకి మార్కులు వేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థన చేసిన నిమిషం మనకి ఆయన మనకి అనుకున్నటువంటి పనులు అవ్వకపోతే కనుక మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుడిని మార్చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది లేరండి అలాగే? ఎంతమంది లేరు దేవుని మార్చేవాళ్ళు? నువ్వు అనుకున్నటువంటి పని అయితే నా దేవుడు. జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున మనం బయలుదేరి ఎక్కడికన్నా వెళ్తూ ఉన్నప్పుడు ఒక 2 నిమిషాలు నువ్వు ప్రార్థన చేసుకొని బయలుదేరుతావేమో. ఒక సేవకుడు అంటే ఆయన నిరంతరం కూడా దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన కుటుంబం అంతా కూడా ఎలాగుంటూ ఉంది అంటే దేవునికి లోబడి రాత్రి అంతా కూడా వారు పడుకునే ముందు, విశ్రాంతి తీసుకునే ముందు దేవునికి ఆ యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని జీవిస్తారంటే. కానీ అమ్మగారు చెప్తున్నారంటే అప్పుడు, అయ్యగారు మీరు ఈరోజు ప్రార్థన మర్చిపోయారు. ఆయనకు ఉన్నటువంటి పనులు బట్టి ఒక్కొక్కసారి వారు మర్చిపోవచ్చు. కానీ ఏనప్పటికీ కూడా ఆయన మన గురించి ప్రార్థన చేసి, ఆయన మన గురించి మన కుటుంబాల్లో ఎటువంటి ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా వారి దగ్గర నడిపిస్తున్నటువంటి దేవుడికి ఆయనండి కాస్తాడా లేదా? దేవుడికి మహిమ కలుగును గాక. కాస్తాడా లేదా దేవుడు? ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ఆ రోజున సేవకుడు 2 బస్సులు ఉన్నాయండి ఒక గ్రామానికి వెళ్ళడానికి. ఆయన వెళ్ళేది ఎక్కడికి వెళ్తూ ఉన్నారంటే ఒక సువార్త చెప్పడానికి ఒక కార్యక్రమానికి వెళ్తూ ఉన్నాడు. ఈయన ముందు ఒక బస్సు వెళ్ళిపోతాడు భయంకరంగా. ఆయన పరుగులు పెడుతూ ప్రార్థన కూడా మర్చిపోయి వెళ్ళిపోయాడు ముందుకి. ఈ లోపమ్మ గారు వచ్చి చెప్తున్నారు, అయ్యగారు ఈరోజు ప్రార్థన మర్చిపోయారు.
ఒక నిమిషం మీరు ఆగండి, ప్రార్థన చేసుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు, అమ్మ ఫస్ట్ టైం మొత్తం నేను వెళ్ళాలి అని చెప్పి ఆ యొక్క సేవకుల ముందు కొనసాగిస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా వెంటనే ఆయన ఏం చేశారో తెలుసా, కొద్దిగా రోడ్డు దాటిన తర్వాత వారికి ఒక చర్చ కనిపించింది. అయ్యో నా భార్య ఎందుకు చెప్పింది, నా బిడ్డలు ఎందుకు చెప్పారు, మనం ఒక నిమిషం ఆలోచించాలి కదా అని ఆ సేవకులు ఏం చేశారంటే ఆ యొక్క సన్ని దగ్గర వెంటనే చెప్పులు తీసి, ప్రభు నేను మర్చిపోయాను, నాకున్నటువంటి పరిస్థితులు బట్టి సమయం అనుకూలాన్ని బట్టి నేను బయలుదేరికి వెళ్తూ ఉండగా నేను ఒక మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ మర్చిపోయి, నేనే 10 మందికి చెప్తాను ప్రభు, కానీ నేను ఈ రోజున మర్చిపోయి వెళ్తున్నాను, నేను క్షమించండి తండ్రి అని ఆయన ఒక చర్చ్ దగ్గర నుంచి ప్రార్థన చేసుకుని వారు అక్కడి నుంచి వెళ్తూ ఉన్నట్టు ఏదైంది. ఆయన కన్నీటి ప్రార్థన ఆ చేసుకునే నిమిషం కూడా, తండ్రి నేను ఈ రోజు నేను మిమ్మల్ని మర్చిపోయానా అని చెప్పాను. ఆయన తండ్రి దగ్గర ప్రత్యేకపడినప్పుడు వారి కుటుంబంలో విషాదం జరగడానికి ముందుగా ఏమైంది తెలుసా, మీరు ఏదైతే బస్సు ఎక్కాల బస్సు ముందుకు వెళ్ళింది, అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఒక చిన్న బ్రేక్ ఫెయిల్ అయ్యి లోయలో పడి 22 మంది చనిపోయారు. ఆ రోజున ఒక క్షణం అయ్యి రాగి ఆ యొక్క ప్రార్థన చేసుకుని నిలబట్టి తర్వాత బస్సు క్షేమకరంగా నిలవలసినటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ వర్షం జరుగుతూ ఉండగా ఈయన ఒక నిమిషం లేటుగా బయలుదేరాడు, కానీ అక్కడ ఏమైందండి, ఆ పరిచర్యకి ఒక అరగంట ముందు దేవుడు సమయం ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి వారి ఇంకా బైబిల్ తీసుకుని రిఫరెన్స్ చూసుకుని ఇక్కడ ఏం మాట్లాడాలి, ఈ యొక్క పరిచయ జనాన్ని ఎలాగ నేను దేవుని వైపు తిప్పాలని ఆయన ఆలోచించుకొని ఆ స్టేజ్ మీద అడుగు పెట్టినప్పుడు అనుకోని రీతిగా వర్షం కారణాల వల్ల ఎవరైతే జనం ఆగిపోయారో అనుకోని రీతిగా కొన్ని వేల మంది మధ్యలో ఆయన సువార్త చేయడానికి వెళ్ళాడు. ఆ యొక్క నిమిషం ఆయన ప్రార్థన చేసుకోకుండా కందరిగా బోసైతే ఆ నిమిషం ఏమవుతుందండి, ఆ యొక్క సేవకులు ఏదైతే ఉన్నారో వారు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేవారు. జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం కూడా ఎలాగ జీవిస్తున్నామంటే యవ్వన ప్రాయంతో ఉన్నాం, ప్రభువా మేము తప్పుడు మార్గాల వైపు వెళ్తున్నాం మనం యవ్వనస్తులు ఒకసారి ఆలోచించుకుంటే మన జీవితం ఎక్కడికి వెళ్తుందండి, ఉన్నతమైనటువంటి కొన్ని ప్రదేశాలను దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి ఆశపడుతున్నాం. మన పని మనం చేస్తే మన పని ఎవరు చేస్తారండి, నేను చేస్తాను, నేను చేసేది మన సేవకులు చేసేది ఎవరు చేస్తారండి, దేవుడు చేస్తాడు. మన పని మనం చేస్తే ఎవరు చేస్తారు, ఎవరు చేయండి, మన పని దేవుడు చేస్తే దేవుడి పని మన పని చేస్తారు. జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా, యెహోవా నా పక్షమున కార్య సఫలము చేయును అని చెప్పని కీర్తనలు 132 అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మాటలు చెప్తూ ఉన్నానంటే యెహోవా నా పక్షమున నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ రోజున ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఈ రోజున వచ్చి మీ సన్నిధిలో నిలబడ్డానండి. ఈ రోజున ఎవరు నిలబెట్టారండి నన్ను, నా తల్లిదండ్రులండి, నా బంధువుల, ఎవరు నిలబెట్టారు, నన్ను సృజించినటువంటి నా దేవాది దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఈ రోజు నేను గత వారంలో నా సన్నిధిలో యూత్ సండేలో నిలబడి మాట్లాడిన తర్వాత నా సన్నిధిలో నేను మాట్లాడిన తర్వాత ఒకటే అనుకున్నాను, తండ్రి వాళ్ళని కృప నా మీద చూపించండి, వచ్చే వాళ్ళు మీ సన్నిధిలో నేను నిలబడి మీ గురించి నేను మాట్లాడే వాళ్ళని నిలబెట్టుకున్నాను. కానీ దేవుడు ఏం చేశాడండి, ఆ సంఘాన్ని నుంచి ఈ సంఘానికి మీ మధ్యలో నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగుని కాక, దేవుడికి మహిమ కలుగుని కాక. జ్ఞాపకం చేసుకోండి, ఏ రోజు ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. మనకు కూడా ఉండవలసింది ఏంటో తెలుసా, మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉండాలా, మనం చేస్తున్నటువంటి మంచితనం మనకు ఉండాలా, మన యేసుక్రీస్తు ప్రభువు గారి కృపాక్షేమాలు మన మీద ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించుకోండి. మన బిడ్డలకు చెప్పండి, బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఈ రోజు మీ అందరికీ కూడా నేను తెలియజేసేదండి, ఎవరి ప్రాయంలో నాకు వివాహం కాలేదండి, కానీ నా దేవుని సేవలో నా యొక్క సంఘంలో ఇంచుమించు 500 మంది జనాభా ఉంటారండి. 500 మంది జనాభాలో పాస్టర్ గారు లేకపోయినా నేను నిలబడతాను, సండే స్కూల్ టీచర్ లేకపోయినా నేను నిలబడతాను. ఒకవేళ అక్కడ ఏదైనా కార్యక్రమం జరిగినా అక్కడ ప్రార్థన చేయడానికి ఎవరు లేకపోయినప్పటికీ కూడా నన్ను ఎక్కడ పిలవండి అని చెప్పి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు మీ ఎవరు ప్రాయంలో వెళ్తూ ఉన్నారు, నేను తప్పుడు మార్గాలు పైకి వెళ్తూ ఉన్నాను. నేను ఏదో కరెక్ట్ నేను చెప్పుకోను, కానీ ఆ దేవుడు నేను చేసే పని తప్ప రైట్ అనేది చూపించడానికి మనం కూడా మన సంఘంలో రీతిగా నిలబడాలి. మన భాషలు కూడా మనకు వస్తూ ఉన్నాయండి జ్వరాలు, మన భాష గారికి రావండి, మన సేవకులకి రావాలి జ్వరాలు, మనకేనా? మరి వారు మనుషులే కదా, ఎంత దేవుడు అభిషేకం ఇచ్చి పంపిస్తే మాత్రం వారు కూడా ఒక్కొక్క రోజు అనారోగ్యాలు పాలవుతారు. అటువంటి అప్పుడు నీ సన్నిధిలో దేవుడు నీకు ఇస్తాడు ఒక అవకాశం, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుడు వెళ్ళి ఇంటికి కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుడిని మనం పక్కకు పెడుతూ ఉన్నాం. ఎంతమంది లేరు, దేవుని మహిమ కలుగుని కాక. ఇందాక వచ్చిన తర్వాత ఆరాధన చేస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తుంటే ఆ పాట పాడిన తర్వాత ప్రార్థన చేయండి అనగానే ఒకరి తర్వాత ఒకరు
ఇంకేం కావాలని దేవుడి కోసం పరుగులెట్టే వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు అనుకుంటున్నాం, కానీ దేవుని కృపను బట్టి గోరుబాక గ్రామంలోనే ఉన్నారని చెప్పడానికి ధైర్యంగా నిలబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. చేస్తున్నటువంటి ఆరాధన అంతట్లో, మనం చేస్తున్నటువంటి ప్రార్థన అంతట్లో కూడా యేసయ్య మనతో పాటు ఉన్నాడని చెప్పడానికి మనమందరం కూడా గర్వపడాలి. ప్రియ దేవుని బిడ్డ, మరి ఇక్కడికి వచ్చినప్పుడు నా చిన్నతనం నుంచి మా అమ్మమ్మ గారు చనిపోయారండి. వారు ఏం చెప్పారంటే, మనం ఎప్పుడు కూడా ఎలాగ జీవించినప్పటికీ మనం దేవుల్లో మనం నిలబడాలి. అమ్మమ్మ గారు ప్రార్థన చేస్తుండగా వారు మా తల్లి ఎప్పుడు కాయలు కాస్తూ ఉండేది. మేము చిన్నప్పుడు ఆవిడ ఓ గ్లోరీ అనగా మేము ఏం చేసేవాళ్ళం అంటే పగలబడినప్పుడు వాళ్ళు, అరే మా అమ్మకు తాళం గుర్తెట్టండి రా బాబు, మా అమ్మమ్మ ఇలా ఊగిపోతుంది ఏంటి అని చెప్పేసి. అది మనం ఎలా ఉంటూ ఉందంటే చిన్నతనంలో మనకు తెలియక నవ్వుల పాలుగా తీసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని మీద యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధాత్మ ద్వారా వారిలో ప్రవహించినప్పుడు వారు ఉన్నటువంటి భాషలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని కొంతమంది బయట జరుగుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ అన్ని వచ్చిన వాటి ద్వారా కొంతమంది సేవకులు చేస్తున్న కామెడీ అంత ఇంత కామెడీ కాదండి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డ గారు వారు చేస్తున్నారు. ఒక బ్రిస్లరీ వాటర్ చిమ్మగానే ఏమవుతుందండి, రామని పడిపోతున్నాడు. అదేంటి మన దేవుడు మనకి చేసేది. క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఇందాక ఆరాధన చేసినప్పుడు ఐగర్ను అంటున్నాను, ఎంత యేసుక్రీస్తు వారితో ఉండి వారు నడిపిస్తేనే మనం అంత ఉద్యోగంగా మనం చేయబడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ఫోటోల కోసం, నువ్వు చేస్తున్నటువంటి వీడియోల కోసం వచ్చేసేది కాదండి సేవ. తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ సంఘాన్ని గురించి, నీ గురించి, నా గురించి ఆయన సిలువలో ఆ బలియాగమైనటువంటి దేవుని మన జ్ఞాపకం చేసుకుని చేయాలి. ఏ పని చేసినప్పటికీ కూడా దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మా చిన్నప్పటి నుంచి కూడా మా తల్లి గారి ప్రార్థన ద్వారా మేము ఇలా నిలబడ్డాం. ఈ రోజున ఇక్కడ వచ్చినటువంటి మా హైమ వారిని అమ్మగారు, మా తల్లి గారు నన్ను జన్మించింది బర్రె బేవం గారు అయినప్పటికీ కూడా నన్ను ఎంతో ప్రేమతో అపురూపంగా చూసుకునే తల్లిలో నా తల్లి కూడా లోకాలి. ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా మేము కంగారుగా బయలుదేరి వెళ్ళిపోవడానికి మేము సిద్ధపడి ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ప్రార్థన చేసి సిలువు చేసి పంపించే తల్లి గారు నా తల్లి, తర్వాత మా తల్లి. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చిన్నప్పటి నుంచి మన పెంపకం ఎలాగుంది. దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ప్రియ దేవుని బిడ్డలారా, నెక్స్ట్ మీ గురించే మాట్లాడబోతున్నా. తల్లిదండ్రులు పెట్టినటువంటి పెంపకం బట్టి, తల్లిదండ్రులు మనకు చూపించినటువంటి నడవడిని బట్టి, తల్లిదండ్రులు మనం ఏం చూపించినటువంటి ప్రేమ బట్టి మనం దేవుళ్ళు ఎక్కువగా ఎదగడానికి ఇష్టపడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నా తల్లి కూడా పట్టించుకోకుండా మరి 100 రూపాయలు పట్టుకుని సినిమాకి లేదా బాధలో ఉన్నా కానీ 100 రూపాయలు పట్టుకుని అయితే మంది వేసి వచ్చారా బాబు అని చెప్పేసి అంటే నేను ఈ రోజున నేను నిలబడిన. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి మాటలు ఈ మన కుటుంబానికి సంబంధించినటువంటి మాటలు తప్ప నేను ఏదో మిమ్మల్ని మోటివేట్ చేసి మీరు ఏదో దేవుని దగ్గరికి వచ్చి మీరు ఏదో ఆశీర్వాదాలు పొందేస్తారని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అనేది ఎప్పుడు ఉండాలంటే మన కుటుంబం గురించి, మన దేవుని గురించి మనం ఎప్పుడైతే నిలబడి ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆదివారం వచ్చేసి సన్నిధిలో కూర్చున్నట్టు మాత్రం దేవుడిని నీకు ఇచ్చేస్తున్నాను అనుకుంటూ ఉన్నాను. మన హృదయంలో ఏముండాలో తెలుసా? నీ పరిశుద్ధమైనటువంటి ఆలయంలోకి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు అన్నింటినీ కూడా మనం ఎక్కడ విడిచిపెట్టి రావాలండి, లోపలికి బయట మన గేట్ దగ్గర విడిచిపెట్టి రావాలి. ఈ రోజు మన మహిళలను చూసుకుంటే, స్త్రీలను చూసుకుంటే ఎక్కడ ఉంటూ ఉందండి అంటే మనకంటే పక్క వాడు మంచి చీర కట్టుకుని వచ్చింది అనుకోండి, మనం ఏమనుకుంటామండి, దీన్ని సంపాదిస్తున్నాడు, పక్కది ఏదైనా కడుతుంది. మన ఇంటి పక్క వాడు ఇంకొక ఆవిడ బంగారు చెవులు పెట్టుకుని వచ్చింది అనుకోండి, అది బాబోయ్ చేయలేదు వాళ్ళని మా చెవులు అనుకోవాలి అని అనుకోమండి. మనం ఇటువంటివన్నీ మనం ఎక్కడ విడిచిపెట్టాలా? బయట విడిచిపెట్టి మన సన్నిధిలోకి మనం రావాలి. యేసయ్య, నా కుటుంబంలో సమస్యలుగా ఉన్నామయ్యా, నా కుటుంబంలో ఎప్పుడైనా చచ్చిపోదాం అనుకున్నానయ్యా, అయినప్పటికీ కూడా నా పరిశుద్ధ గ్రంథం 40 ఉన్నాయా అని చెప్పేసి నాకు వేనాడైతే సాక్ష్యం చెప్పుకుంటావు, ఆ రోజున నువ్వు లెక్కలేనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను అనుకోలేదు, ఈ రోజు మీ సంఘంలో నిలబడుతున్నాను నేను అనుకోలేదు, మీ సన్నిధిలో నేను మాట్లాడుతాను నేను అనుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఏ సమయాన్ని ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఏ సమయానికి ఎవరికి ఎక్కడ వాడుకోవాలో ఆయన బాగా తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఒక తప్పుడు మార్గాల వైపు వెళ్తూ ఉన్నానేమో, ఎప్పుడే ఫోన్ వస్తారు. నేను రోజు కాన్ఫరెన్స్ కాల్లో ప్రసంగం చెప్పేవాడినమ్మా సాయంత్రం మాటలు. ఆ వెంటనే ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్లో ఇంచుమించుగా కొన్ని దూర ప్రాంతాల నుంచి ఉండేవారు, అందులో సేవ చేశారు. ఒక రోజు ప్రసంగం చెప్పాను. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏం చెప్పారంటే, బావయ్య ఫంక్షన్ వచ్చింది వెళ్దామని చెప్పి నేనేం చేశానంటే, అన్న నాకు ఖాళీ లేదన్నా, నేను డ్రైవింగ్లో ఉన్నాను అన్న, నాకు ఖాళీ లేదన్నా, ఒక బయట వేరే కార్యక్రమాలు ఉన్నానని చెప్పాను. నేను తప్పించుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఆ రోజున వెంటనే చూపించేశాడు దేవుడు.
మరి ఒక చిన్న విషయం మీకు తెలియజేస్తున్న సండే స్కూల్ జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం ఉన్నంత వరకే మన విలువ. నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మన వెనకాల ఉన్నంత వరకే మన విలువ. వాళ్ళు ఉన్నప్పుడే మనం ఏంటంటే ఒక ఉద్యోగం కానీ, లేదంటే మనం మంచి చదువులకు వెళ్ళి మనం ఉన్నత పొజిషన్ లోకి వెళ్ళాలంటే మన వెనకాల మన తల్లిదండ్రులు ఉన్నప్పుడే మన జీవితం బాగుంటది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. చిన్నప్పుడు నా చిన్నతనంలో సండే స్కూల్లో దేవుడు అంటే భయం లేనితనంగా ఉండేవాడిని, దేవుడు అంటే లెక్కలేనితనంగా ఉండేవాడిని. ఇంటి దగ్గర ఇచ్చినటువంటి 2 రూపాయలు ఇచ్చి కానుకేయండి అంటే అందులో ఏం చేసేవాళ్ళో తెలుసా? ఆ 2 రూపాయలు పప్పులు కొనేసుకుని ఇంటికి ఇవ్వలేదని చెప్పి మేము అబద్ధాలు చెప్పేవాళ్ళం సన్నిధిలో. ఒక రోజు గొల్లల పోర్షన్ ఉంటుందమ్మా. యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టినప్పుడు ఆ చుట్టుపక్కల కూడా ఆయన ఒక గొడ్డెల సావుల్లో పుట్టినప్పుడు ఆయన దగ్గర ఏంటంటే గొల్లలు అంటే ఒక పాలితనం చేసుకునే కొంతమంది ఆ రైతులు వెళ్ళి వారికి చూడడానికి వెళ్తూ ఉండగా ఆ యొక్క సన్నివేశాన్ని నాకు ఇచ్చారు. జ్ఞాపకం చేసుకోండి ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, ఆ రోజు ఒక గొల్లల డ్రామా ఇచ్చినప్పుడు మన పేపర్ తెలుసు కదమ్మా, A4 పేపర్ ఉంటుంది, దాని పొడవుని మనకి రాసేసి ఇచ్చారు ఒక కండుల వాక్యం. ఏంటంటే ఈ రకంగా ఉంటుంది, మీరు రేపు పొద్దున్న ప్రాక్టీస్కి రావాలి అని చెప్పంటే నేను ఏం చేశానో తెలుసు. ఆ వాక్యం అదేదైతే ఇచ్చారు దాన్ని మడత పెట్టేసి పక్కకు పెట్టేసి ఆడుకుంటూ మొదలు పెట్టాను. దేవుని పెట్టాను. ఆ రోజు సండే స్కూల్ టీచర్ నన్ను పిలిచి చెప్తూ ఉన్నాడు, అరే తమ్ముడు రేపు పొద్దున్న నువ్వు ఈ డ్రామా వేయాలి, నువ్వు రెడీగా ఉంటారా అని చెప్పేసి. అంటే అప్పుడు మన ఏంటంటే చదువు ఎక్కేది కాదు, తల్లిదండ్రులు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు, ఇష్టాసానంగా తిరగడానికి. పక్కన ఎక్కడో జాతరలు జరుగుతున్నాయంటే ఫస్ట్ లైన్ ఎవరు ఉండేవాళ్ళండి? నేనే ఉండేవాడిని. దేవుని బిడ్డలారా, ఆ రోజు వాక్యం చెప్తూ ఉండగా అన్న చెప్తున్నాడు, అరే నువ్వు రేపొద్దున్న కాలేజ్ ప్రాక్టీస్ అవ్వు, రేపొద్దున్న డ్రామా వేయాలంటే నేనేం చెప్పానంటే, అన్న నాకు మోషన్స్ అన్న నేను రానన్నా, అన్న మా అమ్మ బయటికి వెళ్ళి ఎత్తమ్మన్నా నేను రానన్నా అని చెప్పిన మరుక్షణం 2వ శనివారం వచ్చింది. నా తల్లి మిషన్ కుట్టడానికి వెళ్ళింది, నా తండ్రి కూలి పనికి వెళ్ళాడు, నా అన్న చదువుకోవడానికి వెళ్ళాడు 10th క్లాస్ ఎగ్జామ్స్, నా తమ్ముడు నేను ఇంటి దగ్గర ఉన్నాను. మాది ఇంకా ఇంచుమించుగా ఈ హైట్ లో రాడ్ ఉంటుంది. ఆ ఇంటికాడ అందరూ మెట్టు మధ్యాహ్నం 1:00 సమయం అవుతూ ఉంది. ఆ సమయంలో దేవుడి కోసం ఒకసారి ఎవరో వచ్చి అన్నారు, అరే స్క్రిప్ట్ చదువుదాం వాడు అడుగుతా అన్నారు కదా అన్ని అంటే, వద్దు మనం ఆడుకుందాం. సెలవు ఎందుకు ఇచ్చారు? మనం ఆడుకోవడానికి ఇచ్చారని చెప్పి ఆ యొక్క పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టి నేను ఏం చేశానండి, ఆటల్లో పడిపోయి ఆ ముందు రోజు స్పైడర్ మ్యాన్ సినిమాకి తీసుకెళ్ళండి 5 రూపాయలు. ఆ రోజుల్లో సినిమాకి తీసుకొచ్చిన తర్వాత మా ఇంటి పైన బిల్డింగ్ ఒక తాడు కట్టుకుని వెనకాల కుక్క బిల్లు వేసుకుని, అదేంటండి సినిమా గ్రాఫిక్స్. సినిమా ఏంటండి? గ్రాఫిక్స్. మా జీవితం నిజమైనటువంటి జీవితం. అది ఓన్లీ వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు యాక్ట్ చేసే యాక్టింగ్ మాత్రమే. కానీ నిజమైన క్రైస్తవులుగా మనం చేయవలసిన ఏంటండి, నిజమైనటువంటి విశ్వాసం మనం చూపించాలి, నిజమైనటువంటి ప్రేమ ఇవన్నీ మనం చూపించాలి. ఆ రోజు నేను ఇవన్నిటికీ కూడా లెక్క చేయకుండా ఆ బిల్డింగ్ పైన దూకితే ఏమైందో తెలిసింది. ఆ కుక్క ఏమైందంటే ఆ టాయిలెట్ పోయడం వల్ల గోడ మీద స్కిట్ అయ్యి ఈ హైట్ బిల్డింగ్ మీద నేను కింద పడిపోతుందో మెట్టు మధ్యాహ్నం 1:00 సమయం అవుతుంది. ఆ గోడ మీద నా తమ్ముడు కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. రోడ్డు మీద పడిపోయేటప్పటికి ఈ బోల్స్ ఉంటాయి కదమ్మా ఎముకలు, ఈ ఎముక ఇలా ఇరిగి మొత్తానికి నా చెయ్యి ఇలా విలడిపోయి ఆ రోడ్డు మీద పడిపోయి ఏడుస్తున్నటువంటి సందర్భం. ఎవరో కూలి పనికి వెళ్తూ ఉండగా, అయ్యో మన పిల్లడు పడిపోయాడు అని చెప్పి నాకు సైకిల్ కిందకి పెట్టి చెయ్యి గట్టిగా లాగుదామంటే వాళ్ళు ఏమన్నారంటే, ఈ బిడ్డ ఇంకా జీవితాంతకాలం చేయరాదు అని చెప్తుంది. ఈ బిడ్డకి ఇంకా చేయరాదు, ఈ బిడ్డకి ఇంకా సంబంధాలు రావు, ఈ బిడ్డకి ఇంకా రేపొద్దున్న జీవితాంతకాలం వీళ్ళకి అవుట్గానే ఉంటాడు బిడ్డ అని చెప్పి చాలా మంది పలకరింటకు వచ్చిన వాళ్ళు ఏం చెప్పాలేంటి, అయ్యో నువ్వేం బాధపడతా, రేపు అప్పుడు నువ్వు లేచి నిలబడతావు, మన దేవుడు గొప్పోడు రా అని చెప్పారు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు ఏం భయపడతానంటే ఇంకా ఏం చెప్పేవారండి, చేయరాదు, ఇంకా ఏ గుడి పెట్టి కూడా కూర్చోవలసింది. ఇదేంటి మన క్రైస్తవులుగా మనం ఓదార్పు, ఇదేనండి మనం చూపించవలసినటువంటి ప్రేమ. ఆ రోజు నువ్వు నిజమైన క్రైస్తవురాలైతే వచ్చి నీకేం భయం లేదు, మన దేవుడు గొప్పవాడు, నేను ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు తీసుకెళ్తాడు. నీ దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తాడు. నీ దేవుడు నీ చెయ్యండి నాకు ఎవడు చెప్పాడు. ఈ రోజు డాక్టర్ మాట్లాడుతున్నట్టు మాటలు ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? నీ తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడించే మాటలే వారు మనతో మాట్లాడుతున్నారు. చెప్పిన సంవత్సర కాలం కట్టేసుకుని ఇంచుమించుగా విజయవాడ ఉదయకాలం నా తండ్రి గారు ఉదయకాల సమయంలో 4 గంటలకి లేపి నన్ను రోజు విజయవాడ హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంచుమించుగా సంవత్సరం పాటు ఇలాగే కట్టేసుకుని కూర్చుని ఉన్నానండి నా సమయంలో. నా తోటి వారందరూ కూడా డాన్సులు వేస్తూ ఉన్నారు, నా తోటి వారందరూ కూడా స్టెప్పులు వేస్తూ ఉన్నారు, నేను వేయనటువంటి పార్ట్స్ వేరే వాడు వేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ నేను కింద కూర్చుని కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నాను. ఆ రోజు నేను ఎందుకు ఇలాగ ప్రవర్తించాను? ఆ రోజు నేను దేవుడితో ఉండుంటే నేను ఈ రోజున ఇంటి పరిస్థితిలో నిలబడేవాడిని కాదు కదా, ఈ రోజు నేను ఇలా బాధపడేవాడిని కదా అని చెప్పేసి అనుకుని అది గుర్తులేదు కానీ 2015 సంవత్సరము ఇప్పుడు 14వ సంవత్సరం
కానీ ఈ రోజున సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయంలో అంటే నా సంఘంలో ఒక పోర్షన్ వేయాలన్నా, దాన్ని సృష్టించాలన్నా, సండే స్కూల్ పిల్లలకి డాన్సులు నేర్పాలన్నా, కంటత వాక్యాలు ఇవ్వాలన్నా, పోర్షన్ చేయాలన్నా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుని గాక, దేవునికి మహిమ కలుగుని గాక. ఈ రోజున సండే స్కూల్ జ్ఞాపకం చేసుకోండి, చిన్న వయసు నుంచే కూడా మనం ఈ రోజు నేను బైబిల్ అంటే లెక్కలింతనంగా ఉండేవాడిని అండి. ఉదయకాలం లేవగానే ఒక వచనం. ఈ రోజు బైబిల్ నా దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా నా మొబైల్లో రోజు మా చర్చ్ గ్రూప్ లో వాక్యం పెడతారండి. ఆ వాక్యం చదువుకుని నేను ప్రార్థన చేసుకుని మాత్రమే అడుగు బయట పెడతాను. అసలు ఈ బైబిల్ దూరంగా పెట్టిన వాడిని ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా నా బైబిల్ నాతో పాటు ఫోన్ లో కానీ నా దగ్గర కానీ చిన్నది క్యారీ చేసుకుంటాను. ఈ రోజు నేను చిన్నప్పుడు మనం ఈరోజు తెలుసో తెలియజేస్తూ ఉంటాం, మనం ఒకరి పక్కన హేళన చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుడు అటువంటి వాటిని ఇష్టపడుతుంది. దేవుడు మన చిన్నప్పటి నుంచే మనం ఒక నిదానంగా ఎదిగితే మన జీవితం కూడా ఎదిగే కొద్ది ఉన్నటువంటి పొజిషన్లో వేస్తుంది. జ్ఞాపకం చేసుకోండి, కొంతమంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కొంతమంది నన్ను అన్నారు, బిడ్డ నువ్వు క్రైస్తవ సేవలో ఎక్కువగా వాడబడుతున్నా, నువ్వు పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోవాలి. దేవుడి గురించి చెప్పినంత మాత్రం పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాను. దేవుడు మార్చుకోబడుతుంది. దేవుడి చిత్తం అయితే రేపొద్దున ఆయన ఎక్కడైతే కాదు ఏ ఏ గ్రామాల్లో సేవ చేయడానికైనా నేను వెళ్ళడానికి నేను సిద్ధపడుతున్నాను. దేవుడు ముందు గర్వంగా చెప్తున్నాను. ఈ రోజు నా గ్రామంలోనే కాదు, ఎంతమంది అడుగు ప్రాంతాల్లో ఎంతమంది జీవిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఈ పరిశుద్ధ గ్రామం గురించి తెలియదండి. నా సొంత ద్వారా నేను తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. వాళ్ళందరూ రాబోయే రోజుల్లో కూడా ట్రైబల్స్ ఏరియాలోకి వెళ్ళి నేను స్వార్థ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కానీ నాకు దేవుడు అభిషేకం నుంచి నన్ను వాడుకోవట్లేదు. దేవుడు పనికొకరు కావాలి కాబట్టి ఆ పనికి నన్ను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి నేను ఏం చేస్తున్నానండి, దేవుని పరిచయంలోకి వెళ్తూ ఉన్నాను. మనం మాట్లాడుకున్నట్టుగా దుస్తులు ఆలోచన చెప్పుకున్నాడు, ఒక పాపుల మార్గం నిలువక అని చెప్తుంటే మనం ఏం చేస్తున్నాం, పాపుల దగ్గరికి వెళ్ళే కూర్చుంటున్నాం. అవునండి, పాపుల దగ్గరికి వెళ్ళే కూర్చుంటున్నాం. సహోదరులను మన జీవితం అంతా కూడా ఎలా ఉండాలంటే ఎంతో రమ్యంగా, ఎంతో ఆశీర్వాదంగా, ఎంతో దీవెనకరంగా మనం జీవించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి మనం లోబడి ఉండాలి. మన బిడ్డలకు చెప్పాలా, అరే పొద్దుగల లేవగానే నువ్వేం చేస్తున్నావు, బయటకు రోడ్డు వెళ్తున్నావు. ఈ రోజున మనం ఏం చేస్తున్నామండి, మొబైల్స్. మనం ఏదో పని చేసుకుంటూ ఉన్నాము. మన పిల్లలు ఏం చేస్తున్నారండి, మొబైల్ దేని గురించి చూస్తున్నారు చెప్పండి. నా ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ గురించి కూడా చెప్తున్నారు, వీళ్ళ గురించే కాదు. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి, మొబైల్ మన ఒకరి నుంచి ఒకరిని మనం మాట్లాడుకోవడానికి తప్ప ఒకరి నుంచి ఒకరికి మన జీవితాలు నాశనం చేసుకోవడానికి కాదు. ఈ రోజు మొబైల్స్ లేనప్పుడు మనం ఎలా జీవించాం, ఇదే బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని మనం రాలేదా? ఈ రోజు అఫీషియల్ గా మనం వస్తూ ఉన్నాం దేవుని సన్నిధికి. ఇలా బైబిల్ లేదురా అంటే ఫోన్లో ఉన్నాం. ఇదేంటి, ఎప్పుడు కూడా మన క్రైస్తవుడి మనకు కూడా ఉండవలసింది ఏంటి, పరిశుద్ధంగా. సండే స్కూల్ పిల్లల దగ్గర ఉండవలసింది ఏంటి, మొబైల్. ఏంటి గట్టి చెప్పండి, ఏముండాలా, బైబిల్ ఉండాలి. స్త్రీల సమాజం తల్లుల దగ్గర ఏముండాలా, పెద్దోళ్ళు మీ దగ్గర ఏముండాలా, మన ఇంట్లో ఎవరు ఉండాలా, బైబిల్ ఉండాలి. మన మనసులో ఎవరు ఉండాలి, మనం సృజించినటువంటి మన దేవాలయ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మన హృదయాల్లో ఉండాలి. ఆయన నాడు సిలువ వేయబడి చనిపోయి మన గురించి తిరిగి లేచాడు అనేది మనం నమ్ముతూ ఉన్నాం. కానీ మనం యేసుని నమ్మడానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు. శ్రీ క్రైస్తవ సహోదరులు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాంతకాలం కూడా మనకు ఎవరికి లోపడడం గల మొట్టమొదటిగా కనిపించే తల్లిదండ్రులు, మన తల్లిదండ్రులకు భయపడాలి. రెండవది ఎవరికి, రెండవది మన స్కూల్లో మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పంతులు గారు, టీచర్ గారికి మనం భయపడాలి. మూడవది ఎవరికి భయపడాలండి, మన సండే స్కూల్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, కానీ లేని పక్షంలో పెద్దవాళ్ళు ఎవరైతే మన సంఘంలో ఉన్నారో వారికి మనం లోబడి ఉండాలి. ఆ తర్వాత ఎవరికి లోబడాలండి, ఎవరికి, దేవునికి మనం లోబడే వాళ్ళ ఉండాలి. దేవుడు కనపడ్డు కాబట్టి మనకి దేవుడి రూపంలో మనకి తల్లిదండ్రులు ఇచ్చాడు. ఆమేన్. జ్ఞాపకం చేసుకోండి, రాబోయే రోజుల్లో మనమందరం కూడా యేసయ్య గురించి మనందరం వాడబడే రీతిగా మనమందరం కూడా చిన్నపిల్లలంతా మనం ఏం చేసినా దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నాను. ఒకసారి రెండుసార్లు చూస్తాడు, కానీ మూడోసారి ఆయన ఆలోచించారు. దేవుడు అందులో క్రైస్తవుడు రాస్తూ ఉన్నాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. నండి పాట పాడదాం అందరం ఒకసారి గట్టిగా పాడదాం. రమ్మనుచున్నాడు
నిన్ను ప్రభు యేసు దేవుని విషయంలో సిగ్గుపడే వారిని దేవుడు ఎప్పుడు సిగ్గుపడుతూనే ఉంటాము. దేవుని కోసం పనిచేసే వారిగా నిలబడే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ధైర్యంగా నిలబడతాడని చెప్తూ ఉన్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవునికి సిగ్గుగానే ఉంటూ ఉన్నాం. నీ సంఘాల్లో పాట పాడాలన్నా, నీ సంఘంలో ప్రార్థన చేయాలన్నా, నీ సంఘంలో వాక్యం చెప్పాలన్నా మనం ఏం చేస్తూ ఉన్నామండి? సిగ్గుపడుతూ జీవిస్తూ ఉన్నాము. సిగ్గుపడిన వారిని కాదు ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య మన కోసం ఆయన సిలువలో బలి అయ్యాడని చెప్పాను. మీరు అందరూ నమ్ముతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నా కోసమే చనిపోయారని ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం అడగాలి? యేసయ్యని అడిగినప్పుడు, యేసయ్య నా కుటుంబంలో బాధలు ఉన్నాయా, వాటిని తీర్చండి ప్రభువా. నా బిడ్డలు తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఉన్నారు, వారిని సరైన మార్గంలో పెట్టమని మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవ సహోదరి సహోదరులు, మరి ఈ రోజు నా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ రోజు మీతో పాటు మాట్లాడడానికి నాకు చక్కని అవకాశం ఇవ్వడానికి మనమందరం కూడా మనం చదువుకున్నటువంటి వాక్య ద్వారా దృష్టిలో ఆలోచించకుండా అడగకుండా పాపి మార్గాన్ని నిలవకుండా మనమందరం కూడా మనం జీవించినంత కాలం కూడా ఎవరు జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి భయపడుతూ లోబడుతూ ఇష్టంతో మనం జీవించాలని ఈ రోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి చక్కని సమయాన్ని బట్టి మీ అందరూ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామం నాకు లెక్కలేని స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క సన్నిధి ఓపెనింగ్ లో నన్ను ఇక్కడ అడుగు పెట్టి ఉన్నారు ప్రభువా. మరి ఈ రోజున మళ్ళా ఈ రోజు నేను అడుగు పెట్టడానికి మీరు తండ్రి చూపించిన కృపను బట్టి విధానాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, సంఘాన్ని అభివృద్ధి పరచండి. ఎంతో మంది ఎంతో సౌండ్ సిస్టమ్ తో ఎంతో ఆర్భాటంగా ఉన్న చోట దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతూ ఉన్నారేమో ప్రభువా. ఇటువంటి చిన్న చిన్న సంఘంలో మీరున్నారని మేము నమ్ముతూ ఉన్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. మీ సన్నిధి కోసం పరితపిస్తున్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో కానీ వారి బిడ్డలు కానీ ఇంకా అభివృద్ధి పరిచయాలు దీవించండి. ఎటువంటి అనారోగ్యాలు వారి కుటుంబం వైపు రాకుండా అంటి కంచిగా నిలబడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నేను సంఘాన్ని దీవించండి. సంఘంలో ఉన్నటువంటి తల్లి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మేమందరం కూడా మిమ్మల్ని కనపరచడానికి మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం తప్ప మేమందరం కూడా ఏదో నామకాలతో క్రైస్తవులుగా మేము మీ సన్నిధిలో నిలబడతాం లేదు తండ్రి. నేను మేము మూడు నమ్మకాలకు దూరంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మేము ఏదైతే చేస్తూ ఉన్నామో ఈ ప్రార్థన ద్వారా స్వస్థపరచండి. మేము ఏదైతే అడుగుతూ ఉన్నామో దాన్ని సక్రమంగా సఫలంగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘంలో ఉన్నటువంటి తల్లి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి కుటుంబంలో సమస్యలు ఉన్నాయేమో తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇప్పుడే వాటిని తీర్చివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, సండే స్కూల్ బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నాయన బిడ్డలు మంచి నడవడికలు తండ్రి నాయన మీరంటే భయంతో భయభక్తులతో బిడ్డలు దీవించే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, సంఘాన్ని ఇంకా తండ్రి ఉన్నతమైనటువంటి పరిశీలనలోకి తీసుకువెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా పరిచయం ఇంకా అద్భుతంగా ఘనంగా జరగడానికి తండ్రి నాయన మీకు పని చూపించబడుతూ ఉన్నాం తండ్రి. ఎంతో మంది కాన్యులుగా తండ్రి ఎన్నో ఉత్సవాలు ఎన్నో జాతరలో పాల్గొంటూ ఉన్నారు. వారందరినీ కూడా తండ్రి నాయన మార్చి ఇదే సంఘంలో నిలబెట్టి తండ్రి మీ గురించి సాక్షులుగా నిలబడిన భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. పెద్దవారిని దీవించండి. ప్రయాణాలు చేస్తున్న వారిని దీవించండి. కుటుంబంలో బాధలు మోకలు నిప్పులతో బాధలు పడుతున్న వారిని గర్భిణీ స్త్రీలను దీవించండి. ఎంతమంది బంధుమిత్రుల దగ్గర ప్రేమలను లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి కుమార నామంలో ఇప్పుడే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరిచయం మేము ఇక్కడి నుంచి వినాడు వెళ్తూ ఉండగా మీ దేవుళ్ళు మీ ఆశీర్వాదాలు మా పరిచర్య అందరిలో కూడా ఇక్కడ జరిపిస్తున్నటువంటి సేవకులందరి విషయంలో కూడా మీరే తోడు కొనమని త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకొని ఉన్నాం తండ్రి. మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి బ్రదర్ అయ్య గారికి నాతో పాటు ఏకీభవించి నా మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క సహోదరులందరూ కూడా ప్రభు పేరుతో నా సంఘ పక్షాన నా కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంది. నా పరిచర్య గురించి నా కుటుంబం గురించి రాబోయే రోజుల్లో చక్కని వివాహానికి కూడా నేను వెళ్ళడానికి చక్కని సంబంధం గురించి కూడా దేవుడు నా కుటుంబంలో పక్షాన మీ అందరి పక్షాన మీ అందరి ప్రార్థన విని నాకు దేవుడు మంచి సాధ్యం సహాయకాలను ఇస్తాడని నమ్ముతూ ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. ఆమె మీ జీవితం అంతట్లో కూడా ఏసై నమ్మండి, ఏసైకి తోడుగా ఉండండి. మీ జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొంది నేను మరలా ఎప్పుడైనా మీ సంఘానికి వచ్చినట్లయితే ఈ సమయంలో నేను మీ ద్వారా విషయం సాక్ష్యాన్ని వినబడి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళడానికి దేవుని కృపను చూపించమని త్వరలో రానైనటువంటి ప్రతి ఒక్కరికి రాజాకి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాం.